ఎవరైతే మనల్ని పొగుడుతారో ఆ పొగిడే వారికి నీవు చేసిన పుణ్యం మొత్తం వాని ఖాతాలకు పోతుందంట. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత పొగిడినరో స్వామిని, స్వామి పుణ్యం వాళ్ళ వాళ్ళ ఖాతాలకు ఇది నిల్ అయిపోయాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ. కాబట్టి ఎవరు నిందిస్తారో, నిందించే వాళ్ళు ఎవరికి ఎక్కువగా ఉంటాడో వాడు పుణ్యాత్ముడు, ఎవరికి పొగిడే వాళ్ళు ఎక్కువ ఉంటాడో వాడు అనవసరంగా వాడి బ్యాంక్ బ్యాలెన్స్ పోగొట్టుండే వాడవుతాడు. కాబట్టి ಪುರಂದರದಾಸರು చెప్తున్నారు, ದುಷ್ಟ ಜನರು ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿದ್ದರೆ ಶಿಷ್ಟ ಜನರಿಗೆಲ್ಲ కీర్తిಗಳು. మంచి వాళ్లకు పేరు ప్రతిష్టలు రావాలంటే ఎవరుండాలా? పక్కల ఎవరుండాలా? చెడ్డవాడు ఉండాలా. చెడ్డవాడు లేకుంటే ఇది మంచోడని ఎట్లా తెలుస్తుంది కదా? ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా అత్తను బాగా చూస్తే ఇద్దరు కోడళ్ళ విలువ లేకుంటుంది. ఒక ఆమె నీవు చెప్పింది నేను ఇంటలేనంటే ఎవరైతే చేస్తారో వాళ్ళ విలువ తెలుస్తుంది కదా. చేయనోళ్ళు ఉన్నప్పుడే చేసేటోళ్ళ విలువ తెలుస్తుంది. లేదా ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు చేస్తాడు ఒకడు చేయడు అనుకో, అప్పుడు చేసేటోని విలువ తెలుస్తుంది, చేయని వాళ్ళ విలువ తెలుస్తుంది. కానీ ఇద్దరు చేసేటోళ్ళు ఉంటే వీళ్ళిద్దరు విలువ తెలియదు. కరెక్టా? కాబట్టి ದುಷ್ಟ ಜನರು ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿದ್ದರೆ ಶಿಷ್ಟ ಜನರಿಗೆಲ್ಲ కీర్తిಗಳು. మంచి వాళ్లకు పేరు ప్రతిష్టలు రావాలంటే వాని పక్కల చెడ్డవాడు ఉండాల. రాముడు ఎందుకు ఇంత పేరు ప్రతిష్టలు పొందాడు? రావణుడు ఉన్నారు కాబట్టి. పాండవులకి ఇంత కీర్తి ఎందుకు దక్కింది? కౌరవులు ఉన్నారు కాబట్టి. కృష్ణునికి అంత ఘనత ఎందుకు దక్కింది? కంసుడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి పక్కన చెడ్డోడు ఉంటేనే మంచివాడి యొక్క గౌరవము, గుర్తింపు, స్థాయి ఏంది అనేది సమాజానికి తెలుస్తుంది. కాబట్టి చెడ్డవాళ్ళు మనకు మేలు చేసేటటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు.